హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి, భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అవ్వడం, భారతీయ జనతా పార్టీ చేరికలను ప్రోత్సహించడం, దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తోంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టామంటూ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. అయితే వలసలు తక్కువగా కనపడుతున్నాయి, కానీ ఇటీవల కాలంలో వలసలు ప్రారంభమయ్యాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వలసలు కనపడుతున్నాయి. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమిగా వెళ్తోంది, టీడీపీ జనసేనతో లాంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ నుంచి నేతలు ఎందుకు భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల అధికార పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన ఏలూరి రామచంద్రరెడ్డి గారు మనతో పాటు ఈ రోజుల్లో రియాలిటీ చెక్లో జాయిన్ అవుతున్నారు. రామచంద్రరెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్కారం అండి. ఈహా టీవీ ప్రేక్షకులందరికీ మా యొక్క శుభాభినందనలు, నమస్కారాలు. ఏంటి అసలు ఎందుకు అధికార పార్టీని వీడాల్సి వచ్చింది? ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేద్దాం. అంటే రాజకీయాల్లో మనకు ముఖ్యంగా మేము మా ప్రాంత అభివృద్ధి కోసం ఈ మార్కాపురం ఏదైతే ఓల్డ్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిందో ప్రజెంట్ ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్ అనేది జియోగ్రఫికల్గా విభిన్నమైన ప్లేస్. దానికి సపరేట్గా జిల్లా కావాలని మా ప్రాంత ప్రజల కోరిక ఉంది. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. ఆ రోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ ప్రాజెక్టు అనుకున్నంత పురోగతి సాధించలేదు. మా ప్రాంత ప్రజల కోరిక మేరకు, మా ప్రాంత ప్రజల అభివృద్ధి కొరకే మేము రాజకీయాల్లో కొనసాగుతున్నాం. మనకు పార్టీలు, జెండాలు, అజెండాలు ముఖ్యం కాదు. మార్కాపురం అభివృద్ధి చేసుకోవడం కోసమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మేము చదువుకున్న పిల్లలు, విద్యావంతులము అందరం కలిసి చాలా రకాలుగా చర్చలు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మార్కాపురం అయిపోయింది, ఈ నెలలో ఎప్పుడు ముఖ్యమంత్రిగా దాన్ని ఓపెన్ చేయబోతున్నారు, ఫస్ట్ ఫేజ్ ఏదో అని చెప్పి చూశాను. అది వెలుగొండ ప్రాజెక్టు ఓపెనింగ్ ఏదంతా అసంపూర్తిగా ఉంది. ప్రాజెక్టు పూర్తిగా లేదు, టన్నల్ పూర్తిగా లేదు, హెడ్ రెగ్యులేటర్ సంబంధించిన వర్క్స్ పెండింగ్ గా ఉన్నాయి, ఆర్ఆర్ ప్యాకేజీ పెండింగ్ గా ఉంది. ప్రాజెక్టు సంబంధించిన పనులు అయితే కంప్లీట్ చేసామనేది అధికార పార్టీ చెప్తున్నమాట. లేదు, అది పూర్తిగా కాలేదు. దాంట్లో చాలా రకాలైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నింటిని క్లియర్ చేయకుండా మరి వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రకటన ఇచ్చారో మనకి అర్థం కాలేదు. కానీ ఆ ప్రాజెక్ట్ ఈ రోజు ఓపెన్ అయ్యే పరిస్థితులు లేదు, దాని నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. దానికి కొంత సమయం పడుతుంది, ఇంకా టైం పడుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసాం యాక్టివ్గా. సో భారతీయ జనతా పార్టీ ఎందుకు అప్పుడు? అంటే ఈ దేశంలో ఇప్పుడు చూస్తుంటే రాజకీయాలను మనం క్షుణ్ణంగా గమనిస్తుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాల్లో దేశం అభివృద్ధి చెందుతూ ఉంది. నేను కాంగ్రెస్ వాదిగా చాలా సందర్భాల్లో మోడీ గారిని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, అభివృద్ధి మీదనే. పర్సనల్గా కాదు, పర్సనల్గా మనం వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాము, చదువుకున్న వ్యక్తిని కాబట్టి. అభివృద్ధి పరంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధి చేయలేదని ఒక వాదన నేనే చాలా డిబేట్లో చేస్తున్నాను. కాకపోతే ప్రపంచ దేశాల్లో మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి భారతీయులే కాకుండా ప్రపంచ దేశాధ్యక్షులు కూడా మోడీ గారికి తల వంచి నమస్కరించి మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అప్పుడు మనకు ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి శాశ్వతమైన సమస్యలు, ముఖ్యంగా రామాలయం కావచ్చు, కాశ్మీర్లో ఉన్నటువంటి చాలా సమస్యలు కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, చాలా ఈ దేశంలో ఈ 10 సంవత్సరాల్లో ఎవరూ చేయలేనంత అభివృద్ధిని మోడీ గారు చేస్తుంటే మోడీ గారి యొక్క పథకాలకి, వారు చేస్తున్నటువంటి అభివృద్ధికి మనం కూడా మన వంతు సహకరిద్దాము అనే ఒక ఉద్దేశంతో భాజపాలో చేరడం జరిగింది. సో ఉందా భారతీయ జనతా పార్టీలో చేరాలనుకున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ స్టేక్ ఏంటి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? అంటే ఎటువంటి రాజకీయ అవకాశం లేని ప్లేస్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు బెంగాల్లో రాబోతుంది, కేరళలో రాబోతుంది, తమిళనాడులో రాబోతుంది అధికారంలోకి. చాలా త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భాజపా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించిన నెట్వర్క్ అంతా చాలా ఉంది. మాలాంటి వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా చాలా మంది చేరుతున్నారు. పాత వాళ్ళు కూడా అందరూ ఇప్పుడు దాకా ఏంటంటే భాజపా లీడ్లో లేదని చెప్పేసి అందరు సైలెంట్గా ఉన్నారు. భాజపా సౌత్ ఇండియాలో లీడ్కి వచ్చేస్తుందనేసరికి అందరు అలర్ట్ అయిపోతున్నారు. అందువలన ఖచ్చితంగా సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. ఎప్పుడు? అతి త్వరలో. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేస్తే 10 సీట్లు 15 సీట్లు టీడీపీ వేస్తుంది అనే పరిస్థితిలో ఎట్లా అధికారంలోకి వస్తారు మీరు? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పడదు. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ లేకుండా
ఏ ప్రభుత్వం ఏర్పడదు. కింగ్ మేకర్ అవుతారా మీరు? ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతారా, కింగ్ అవుతారా అనేది పరిస్థితులు డిసైడ్ చేస్తాయి. ఖచ్చితంగా అంటే మోడీగా ఇప్పుడు ఎవరికి ఓటేసినా కూడా మీరు బాగా ఎంతో జర్నలిజంలో అనుభవం ఉన్నవారు ఇలాంటి పెద్దలందరూ చాలా గమనిస్తుంటారు. ఎవరికి ఓటేసినా కూడా అది ఢిల్లీలో బీజేపీ ఆఫీస్ చుట్టే తిరగాల్సింది. ఈ దేశంలో అత్యంత సుస్థిరమైన ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో అంత స్థిరమైన సుస్థిరమైన ఒక నిఖార్సైన గవర్నమెంట్ మోడీ గారు నడుపుతున్నారు. అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతీయ పార్టీ గెలిచినా వాళ్ళు మోడీ గారి అపాయింట్మెంట్ కోసం వేచి ఉండాల్సిందే. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమి విన్నపిస్తున్నానంటే, మీరు ఎవరికో ఓటేస్తే వాళ్ళు వచ్చి ఇండైరెక్ట్గా మోడీ గారి దగ్గరికి వెళ్ళి, మా అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి, నడ్డా గారి దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీద ఉంది. అది ఎందుకు ఆ నోటా లాంటి ఓటు అట్లా వేయకండి, డైరెక్ట్గా బీజేపీ, మా స్లోగన్ అదే రేపు, డైరెక్ట్గా ఓటేసేది ఏదో మీరు బీజేపీకి వేయండి. బీజేపీకి ఓటేస్తే మనం తిరగాల్సిన అవసరం లేదు. మా రాష్ట్ర అధ్యక్షురాలు మేడం గారు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు ఢిల్లీకి. కేంద్ర నాయకత్వమే మమ్మల్ని పలకరించడానికి, మాట్లాడడానికి, శంకుస్థాపనలు చేయడానికి, అభివృద్ధి పనుల కోసమని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కే వస్తారు. తిరుపతికి, కర్నూలుకు, కడపకు, నెల్లూరుకు, శ్రీకాకుళంకు, ఈస్ట్ గోదావరికి, వెస్ట్ గోదావరికి ప్రధానమంత్రి గారు, నడ్డా గారు, అమిత్ షా గారు, బీజేపీ అధినాయక మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ యొక్క బాగోగులు చూస్తుంది. చూడాలంటే మీరు పోటీ చేయాలి కదా 175. ఖచ్చితంగా ఖచ్చితంగా టీడీపీ పొత్తు ఈ వార్తల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పైనే పోటీ చేస్తుందా లేదా అనేది కదా అంబిక్విటీ. పొత్తు అనేది అధిష్టానం చూసుకుంటుంది. అతి త్వరలోనే 2-3 రోజుల్లోనే ఈ పొత్తు సంబంధించిన ప్రకటనలు, ఇండివిజువల్గా పోటీ చేస్తామా, సపరేట్గా పోటీ చేస్తామా అనేదంతా కూడా అధినాయకత్వం చూసుకుంటుంది. అది మన పరిధిలో లేని అంశం. కానీ బీజేపీ సపోర్ట్ లేకుండా, మోడీ గారి ఆశీస్సులు లేకుండా పొత్తు పెట్టుకుంటే ఎలక్షన్ కాదు. 2014లో మోడీ గారి ఆశీస్సులతోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీ ఆశీస్సులు. అది మీరు ఎట్లా అనుకుంటే అట్లా, ఎవరైనా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోడీ గారి ఆశీస్సులతో నడుస్తుంది. జీతభత్యాల కాడి నుంచి ప్రతి పథకమైన పంపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రత్యేకమైన ప్రేమతో ఆంధ్రప్రదేశ్ కు ప్రతి నెలకు కావాల్సిన జీతాల కాడి నుంచి ఉప్పు పప్పు కాడికి అన్ని కేంద్రమే ఇస్తుంది. ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా ఇస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ కు అధికమైన నిధులు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో బటన్ నొక్కుతుంటే కూడా ఆ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పంపించే నిధులే. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తప్పులు కూడా భారతీయ జనతా పార్టీ బాధ్యత. తప్పులకు మేమెట్లా బాధ్యత ఇస్తాం? మీరు ఆ నిధులు సరిగా ఖర్చు పెట్టట్లేదని మీ పార్టీ చెప్తోంది. ఆ నిధులు సరిగా ఖర్చు కాకపోవడానికి, అవి పక్కదారి పట్టడానికి, పక్కదారి పడుతుంటే కూడా పట్టించుకోకపోవడానికి బాధ్యత మీదే ఉంటారుగా. పిల్లోడిని స్కూల్కి పంపించమని తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి పంపిస్తారు, బుక్స్ ఇస్తారు, ఫీజులు కడతారు, వాడికి కావాల్సిన వాటర్ బాటిల్, స్నాక్స్ అన్ని బ్యాగ్లో పెట్టి పంపిస్తారు. వాడు మిస్యూజ్ చేసుకుంటుండా, తింటుండా, స్కూల్కి పోతుండా, కాలేజీ పోతుండా అని ప్రతిరోజు తల్లిదండ్రులు అని చెక్ చేయడానికి పోలేరుగా. వారానికి ఒకసారి చెక్ చేయాలిగా, చేస్తున్నాం. మానిటరింగ్ ఉండాలిగా. కేంద్ర సంస్థలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దేశాన్ని అభివృద్ధి చేయడం, వెనకబడ్డ ఆంధ్రప్రదేశ్ను ఇంకా మరింతగా అభివృద్ధి చేయడం. అంతే తప్ప వాళ్ళ మీద కక్షలు కట్టుకుని, వీళ్ళ మీద కక్షలు కొట్టుకుని ఏలు పెట్టి దానికి సంస్థలు ఉన్నాయి. కాగ్ లాంటి సంస్థలు ఉన్నాయి. మీలాంటి జర్నలిస్టులు, మీడియా సంస్థలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. అన్నింటినీ నిశ్చితంగా గమనిస్తుంది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం. రాష్ట్రంలో ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేసేసింది అనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ భారతీయ జనతా పార్టీ కూడా చేస్తుంది. ఈ అప్పుల్ని కంట్రోల్ చేయడంలో కేంద్రం ఫెయిల్ అయింది, కేంద్రానికి చెప్పకుండా కూడా అప్పులు చేస్తున్నారంటూ కూడా మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆరోపిస్తుంది. బట్ కేంద్రం స్పందించట్లేదు దాని మీద. అంటే ఎప్పుడు స్పందించాలా ఏంటి అనేది కేంద్ర పెద్దలందరికీ తెలుసు. వాళ్ళు ప్రతి చీటికి మాటికి కూడా ఏలు పెట్టి, గతంలో ఎందుకంటే గతంలో ఒక జాతీయ పార్టీ అన్ని విషయాల్లో ఎక్కువ ఏలు పెట్టి వాళ్ళు తమ పన్నులు వేసుకుని ఇబ్బంది పడ్డారు. భారతీయ జనతా పార్టీకి ఏంటంటే దేశంలో ఇప్పుడు సుమారుగా 20 రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలను అధికారంలో ఉంది. దేశాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు పోటీ తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు చిన్న మీడియం సైజు బజ్జీల కొట్టు కాడి నుంచి పెట్టుకునే వాళ్ళు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టేంత వరకు వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి దేశానికి సంబంధించినటువంటి ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు. దానివల్ల ప్రభుత్వం మనం డెవలప్ అవుతాము, స్వచ్ఛందంగా చిన్న వ్యాపారస్తులు డెవలప్ అవుతారు. దానివల్ల అల్టిమేట్గా ఇండియా నుంచి మనం ఉత్పత్తి చేసి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే మోడీ గారి ఆలోచనలంతా ఆ విధంగా ఉన్నాయి. 570 ఏళ్ల కోరిక రామ మందిరం నెరవేరిందా లేదా, ఓకే చేసి పెట్టాం. సేమ్ టైం ముస్లిమ్స్కి ఒక మంచి పెద్ద గుడి, వాళ్ళకు పెద్ద మసీదు కట్టించారు. అక్కడే
యూపీలో కట్టిస్తున్నారుగా అతిపెద్ద మసీదు ఏషియాలోనే అతిపెద్ద మసీదును అయోధ్యకు సమీపంలో ఒక 25-30 కిలోమీటర్ దూరంలో పెద్ద మసీదు కడుతున్నారు. ప్రభుత్వం కట్టిస్తుంది, మోడీ గారు కట్టించిస్తున్నారు. అంటే మోడీ గారు దేశ ప్రజలకు ఏం కావాలి, ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఈ విధంగా పెరుగుతాయని ఎవరు ఊహించలే. ఆ విధంగా వేరే దేశాల అధ్యక్షులు కూడా 2 దేశాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం పడుతున్నాయి. వాళ్ళిద్దరికి కూడా మీరు యుద్ధం చేయడం మంచిది కాదు, దానివల్ల ప్రపంచం యొక్క అన్ని రకాల ఇబ్బంది పడతాం. ప్రపంచ నాయకుడు ఇప్పుడు మోడీ అల్టిమేట్ గా మనం కాదు, యుఏఈ ఖతార్ అన్ని దేశాల్లో కూడా ఏ దేశ ప్రధానికి ఇయని గౌరవాన్ని మన దేశానికి ఇస్తున్నారంటే ఒక భారతీయుడిగా మనమందరం కూడా సంతోషపడాలా. అంతమందికి అన్ని చేసి ప్రపంచ దేశాలకు కూడా ఏదో చేసి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు అనేది అక్కడ నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్న. ఆ రోజు ఏదైతే ఇది ఉందో ప్రత్యేక హోదాను చట్టం చేయకపోవడం ఒకటి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మాకు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పేసి తీసుకున్నారు. అందుకు వీళ్ళు ఏమంటారంటే ఆ చాప్టర్ అయిపోయింది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఆ రోజు మాట్లాడుకున్నాం, అయిపోయింది, దానికి సంబంధించి ఈక్వలెంట్గా నిధులు ఇచ్చామని చెప్పేసి లెక్కలతో సహా చూపిస్తున్నారు. దానికోసము ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు. సో ఇక ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం. ఇప్పుడైతే దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదా కావాలి అంటున్నాయి. విశాఖ రైల్వే జోన్ లేదంటున్నాయి, పోలవరం నిధులు ఇవ్వలేదంటున్నాయి. భారతీయ జనతా పార్టీ అనగానే గుర్తొచ్చేది ఇవి, విభజన హామీలు వేయలేదు, నిధులు ఇవ్వలేదు, ఇవన్నీ. ఇప్పుడు బీజేపీ చేయకపోతే ఇప్పుడు ఈ దేశంలో ప్రతిదీ ఇప్పుడు జగనన్న కాలనీలని ఇల్లు ఇస్తున్నారు, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న ఫండ్సే. రేషన్ బియ్యము మనము చూసాం చాలా సందర్భాల్లో, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిందని చెప్పేసి రామారావు గారిని చాలా పొగిడాం. కోట్లయ్య భాస్కర్ రెడ్డి గారు ₹90 ఇచ్చారు కిలో బియ్యం, 5 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చారు. రకరకాలుగా ఎన్నో రకాలుగా బియ్యం ఇచ్చినటువంటి వ్యక్తులను మనం అందరం పొగిడాం. అలాంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఇంత పెద్ద దేశానికి, ఇంత పెద్ద పాపులేషన్కి, ఇన్ని రాష్ట్రాలకి ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ఇంకా మోడీ గారిని ఏమనాలి? ఇవన్నీ చూసే నేను కంపారిజన్ చేసుకున్నా. నేను ఒక PhD డాక్టరేట్ని. ఇందిరాగాంధీ చాలా స్కీమ్స్ చేసింది, మనం ఆమెను గౌరవించాల్సిందే. ఇందిరాగాంధీ కన్నా, నెహ్రూ కన్నా ఇంకా ఏ ప్రధాని చేయలేనన్ని స్కీమ్స్ చేస్తున్నాడు. ఎలా స్టార్టింగ్ మనిషికి కావాల్సింది కూడు గుడ్డ, అదే కదా. దాంట్లో ఫస్ట్ కూడు కానీ స్టార్ట్ చేస్తే మన దేశంలో గతంలో ఉన్న ప్రధానమంత్రులు ఎవరు కూడా రూపాయికో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు, ఒక 100 ఇళ్ళు కట్టించారు, 1000 ఇళ్ళు కట్టించారు, 1,00,000 ఇళ్ళు కట్టించారు. ఈ రోజు ప్రతి భారతీయుడికి అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరుడికి బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు. ప్రతి పర్సన్కి ఇల్లు ఫ్రీగా ఇస్తున్నారు, ఇల్లు కట్టుకోవడానికి. కేంద్రం నిధుల సహకారంతోనే చాలా రాష్ట్రాలు ఇల్లు కట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఉద్యోగాలు, విద్యుత్ కూడా, సౌర విద్యుత్ కూడా 300 యూనిట్ల విద్యుత్ కూడా ఫ్రీగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం సౌకర్యం కల్పిస్తుంది. సో నాకు ఒకటి కంపారిజన్ చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయిందేంటి, భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఏంటి? ఆంధ్రప్రదేశ్ పర్సెప్షన్లో 2 లక్షల కోట్లు మేము డైరెక్ట్గా ప్రజలకు ఇచ్చామనేది వైసీపీ చెప్తున్నమాట. ఎందుకు వైసీపీని వదిలేయాల్సి వచ్చింది అంటే మీరేం చెప్తారు? వైసీపీని ఎందుకు వదిలేమనేది అది పెద్ద సబ్జెక్ట్ కాదు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అవలంబించినటువంటి విధానాలకు నచ్చి మనం పార్టీలో చేరాం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు సుమారుగా 25 ఏళ్ల కింద పరిచయం. నేను అనంతపూర్లో SK యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు సీఎం గారితో ఆనాడు పరిచయం ఏర్పడింది. చాలా సందర్భాల్లో కలిసాం, చాలా కొన్ని 100 సార్లు కలిసి ఉంటాను ఆయన, నేను చాలాసార్లు డిస్కస్ చేసింటాం. నేను పార్టీలో చేరే రోజు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధి, వెలుగొండ ప్రాజెక్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరి బయటకు వచ్చి జగనన్న ఇంటి ముందరే ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. సాక్షి టీవీకే ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను చదువుకున్నోడిని, నా బ్రతుకుదురు కోసం నేను చిన్న ఉద్యోగం చేసుకుని చిన్న వ్యాపారం చేసుకుంటున్నా. మా ప్రాంత అభివృద్ధి కోసం, వెలుగొండ ప్రాజెక్టు కోసం జగనన్న 2 సంవత్సరం అన్నారు. ఫస్ట్ మేనిఫెస్టో పెట్టారు, 2 అన్నారు, 4 అన్నారు, 5 అన్నారు. ఇప్పటికి కూడా పూర్తి కాల. మా ప్రాంతం యొక్క అభివృద్ధి మాకు అజెండా తప్ప వేరేదేం లేదు. మార్కాపురాన్ని జిల్లా అడిగాం అందరం. ఆ ప్రాంత ప్రజలంతా ముక్తకంఠంతో మార్కాపురం జియోగ్రఫికల్గా ఒక సపరేట్, చాలా కరువు ప్రాంతం. మనం అందరం తెలియకేమనుకుంటాం, అనంతపురం కరువు ప్రాంతం, ఆదిలాబాద్ కరువు ప్రాంతం అంటారు. ప్రపంచంలోనే ముఖ్యంగా భారతదేశంలో రాజస్థాన్ కంటే కూడా మార్కాపురం డివిజన్ చాలా వెనుకబడ్డ ప్లేసు. కారణం ఏంటంటే దానికి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ లేదు, ఇరిగేషన్ వాటర్ లేదు. ఆ 2 ఫుల్ఫిల్ కావాలంటే వెలుగొండ ప్రాజెక్ట్ కావాలా. ఆ వెలుగొండ ప్రాజెక్ట్ చేస్తానని చెప్పేసి అన్న 4 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా చేయలేకపోయారు.
ఆయన్ని కలిసే అవకాశం ఈ సమస్యల మీద చెప్పుకోవడానికి కూడా మనకు అవకాశం లేదు. స్థానిక నాయకులు ఎవరు కూడా వీటి మీద అక్కడ ఎర్రగొండపాలెం మార్కాపురం అంతా వైసీపీ గెలిచింది. అక్కడ మంత్రి ఆదిమూలం సురేష్ గారు కూడా 5 సంవత్సరాల నుంచి మంత్రిగా కంటిన్యూ అవుతున్నారు. ఆయన పూర్తి చేయలేకపోయి ఆయన కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకుంటా కదా. మీరు ఎప్పుడైనా సమయం సందర్భం వచ్చినప్పుడు మా విన్నపం ఏంటంటే వారిని అడగండి, మీకు 5 ఏళ్ళు మంత్రిగా అవకాశం ఇచ్చారు, ఎందుకు చేయలేకపోయారో వారిని అడగండి, చెప్తారా. అవ్వలేదుగా, వెలువడపాడు ఈరోజు ఓపెనింగ్ కాలేదుగా, నీళ్ళు రాలేదుగా. ఇవ్వమనండి, నీళ్ళు ఇవ్వండి, మంచిదే కదా. నీళ్ళు ఇస్తే ఆ నీళ్ళు తీసుకొని ఎవరు నీళ్ళు ఇస్తే వాళ్ళకి పాదాభివందనం చేస్తాం, ఆ నీళ్ళతో వాళ్ళ కాళ్ళు కడుగుతాం. మాకు కావాల్సింది నీళ్ళే. మాకు రాజకీయాలు పెద్ద ఇంపార్టెంట్ కాదు. రాజకీయాలు చేరాలా, ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా, మంత్రి కావాలా, శాసించాలని మనకేం లేదు. చదువుకున్నాం, ఆ ప్రాంతవాసిగా మా ప్రాంత అభివృద్ధే మా అజెండా. మా ప్రాంత సమస్యలు జగనన్న చెప్పుకోవడానికి కుదరడం లేదు. నేను పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, జగనన్నకు అధికారం ఇచ్చారు, అందరికి అధికారం ఇచ్చారు. మీరు మీ బృందం తీసుకురండి. మార్కాపురం డివిజన్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రకాశం, వెస్ట్ ప్రకాశం, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి ఈ ప్రాంతాల అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను, వైఎస్ఆర్లో పనిచేశాను. నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు, విమర్శించడానికి మీ స్టూడియోకి రాలేదు. మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులకు, మిగతా పార్టీ నాయకులకు కూడా మా వాదన వినిపించడమే మా లక్ష్యం. అంతకుమించి వేరేదేం లేదు. ఎందుకు వెనుకబడింది, మీరు పశ్చిమ ప్రకాశాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు, ఇండస్ట్రియల్ క్యాడర్ అన్న దొనకుండా ఏం చేయలేదు, కనిగిరి నిమ్స్ అన్నారు, ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొంతమంది లబ్ధిదారులకు, ముఖ్యంగా పూర్ పీపుల్ కావచ్చు, బెనిఫిట్స్ డైరెక్ట్ మీరు అడిగినట్టు క్వశ్చన్ కి ఆన్సర్ డైరెక్ట్ గా అకౌంట్లో పడ్డాయి. పేదవాళ్ళకు కొంత సహాయం జరిగింది, నేను కాదని చెప్పట్లేదు. కానీ మా ప్రాంత అభివృద్ధి ఏది, మాకు కావాల్సిన వెలుగొండ చేయకపోతుంది, మార్కాపురాన్ని జిల్లా చేయకపోతుంది, దొనకొండకు ఇండస్ట్రియల్ క్యారిడర్ ఇకపోతుంది, కనిగిరికి నిమ్స్ ఇవ్వకపోతుంది, ఇంకెప్పుడు డెవలప్ అయితే ప్రకాశం. డెవలప్మెంట్ లేదు కాబట్టి వైసీపీ అంతే. ఖచ్చితంగా నేను మా ప్రాంత ప్రజలను కూడా ఒక అవకాశం బీజేపీకి ఇవ్వండి. అన్ని రాజకీయ పార్టీలకు ఒక అవకాశం ఇచ్చారు, అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో మేము కేంద్ర నాయకత్వానికి, కేంద్ర పార్టీకి వెళ్ళి ఈ సమస్యలు ఈ విధంగా ఉన్నాయని, వీటి గురించి పరిష్కరించే విధంగా ఖచ్చితంగా మోడీ గారి ద్వారా ఈ పనులను చేయించుకుంటాం. కానీ పురంధేశ్వరి గారి పైన చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కావచ్చు చేస్తున్న ఆరోపణలో ఆమె భారతీయ జనతా పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు అని. అంటే ఇప్పుడు ఎవరైనా విమర్శించవచ్చు. ఈ స్టూడియోలో కూర్చొని నేను జగన్ గారిని ఎన్నో విమర్శించవచ్చు, ఆ పార్టీలో ఉండి వచ్చానని చెప్పేసి ఆయన నెగిటివ్ గురించి మాట్లాడవచ్చు. అది సభ్యత కాదు. ఎందుకంటే మన ఫోకస్ అంతా అభివృద్ధి గురించి. మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను ఒక రకంగా చూస్తుంటారు చాలా మంది తెలియని వాళ్ళు. మేమేం చూస్తాం, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధి ఈ మీడియా అనుకుంటాం. ఆ గౌరవించే గుణం ఉండాలి. దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, శ్రీమతి పురంధేశ్వర్ గారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజకీయ నాయకులు భాష ఆమెను చూసి నేర్చుకోవాలి. ఆమె మాట్లాడే పద్ధతి, ఆమె యొక్క విధానం, డైలాగ్ డెలివరీ కానీ, ఇతర వ్యక్తులకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మీడియాతో కానీ, నాయకులతో కానీ, కార్యకర్తలతో కానీ ఆమె యొక్క భాష ఎంత స్పష్టంగా, ఎంత పద్ధతిగా, వినసొంపుగా, అందంగా, వినయంగా ఉంటుంది ఆ భాష. ఆమె చాలా బాగా కన్వే చేయగలరు ఎవరినైనా కూడా, కేంద్ర నాయకత్వాన్ని కానీ. కానీ ఎందుకు ఇటువంటి విమర్శలు వస్తున్నాయి మరి? విమర్శించే వాళ్ళకి పనే ఉంటది, విమర్శించే వాళ్ళకి పనే ఉంటది. వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఉన్న బట్టగాల్చి మేనేయడమే. కానీ ఆమె భాజపా అధ్యక్షురాలుగా లాస్ట్ 2014 నుంచి ఈ రోజు వరకు 24 వరకు 10 సంవత్సరాలు బీజేపీలో చాలా కష్టపడి ఒక కార్యకర్తలాగా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తారు ఈరోజు అధ్యక్షురాలుగా. అంతకుముందు కాంగ్రెస్ లో ఆవిడ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో చాలా చక్కగా పనిచేశారు. ప్రకాశం జిల్లా మా జిల్లానే, మేడం గారిది పర్చూర్ కాన్స్టిట్యున్సీ. వారు చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చారు. రామారావు గారి కూతురు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా జిల్లా రాజకీయాలను బాగా శాసించిన వ్యక్తి. వాళ్ళ భర్త గారు, ఆవిడ చాలా పద్ధతిగా ఉంటది, చాలా సిస్టమేటిక్ ఉంటది, సమస్యల మీద ఫోకస్ చేస్తుంది. ఎవరైనా చెప్తే బాగా వింటది సబ్జెక్ట్ ను. మాకు ఇప్పుడు కాదు, వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా సార్లు నేను కాంగ్రెస్ నాయకుడిగా చాలా సార్లు వాళ్ళని కలవడం జరిగింది. వారిని కొన్ని స్కూల్స్ లో, ఆమె హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్డి మినిస్టర్ గా ఉన్న రోజుల్లో కొంతమంది కేంద్రీయ విద్యాలయాల సీట్ల కోసం, వాటి కోసం ఢిల్లీ వెళ్ళి మాట్లాడొచ్చాను. చాలా బాగా చక్కగా స్పందించి రామచంద్రారెడ్డి కూర్చోండి అని చెప్పేసి మన సమస్యను సావధానంగా విని కంపల్సరీగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆవిడ చూస్తున్నట్టు మేము చాలా సందర్భాల్లో ఆవిడ తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాం.
సో ఇప్పుడు ఏంటి ఫైనల్గా మీరు మీ గోల్ ఏంటి? కంటెస్ట్ చేస్తున్నారా ఈసారి? పొత్తులో కంటెస్ట్ చేస్తారా, సింగిల్గా కంటెస్ట్ చేస్తారా, పోటీ చేస్తారా? రాజకీయాల్లో అవకాశం వస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున మనీ పోలరైజేషన్ కూడా చేసుకుంటున్నాయి. తట్టుకోగలదా భారతీయ జనతా పార్టీ? మీరు ఇక్కడ రాజకీయాల్లో మనీ ఒకటే ఇంపార్టెంట్ కాదు. కామారెడ్డిలో మా బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు 5 సంవత్సరాల సేవాభావంతో పనిచేశారు. అందుకు అక్కడ చక్కగా గెలిచారు. రాకేష్ రెడ్డి గారు, చాలా మంది కూడా అసలు తెలంగాణలో కనపడని శక్తిగా ఎదిగింది భాజపా. ఎప్పుడైనా విజయం సాధించేంత వరకు మనం ఎవరికి కూడా అర్థం కావు, ఏముంది లేతుంది అనుకుంటారు. విజయం వచ్చిన తర్వాత తెలుస్తుంది. అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ప్రాంతీయ పార్టీ 2 బలంగా ఉన్నమాట వాస్తవమే. కానీ వాళ్ళకన్నా బలంగా మేము ఉన్నాం. వాళ్ళకన్నా బలంగా మేము ఉన్నాం. మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారు చేస్తున్న అభివృద్ధి పథకాల్లో, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోనే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మేము మా పార్టీ ద్వారా మా నాయకులందరినీ కలుపుకుపోయి సంచలన విజయాలు నమోదు చేస్తాం. భాజపాకు సంచలన విజయాలు ఎవరు కని విని ఎరగని రీతిలో రిజల్ట్ చూడబోతారు. ఎందుకంటే ఎవరికి ఓటేసినా నోటాకేసినట్టే, ఎవరికి ఓటేసినా నోటాకేసినట్టే. అన్ని పార్టీలు నోటనే. మా దృష్టిలో నోటా ఒకటే నోట కాదు, మిగతా ఉన్న 4 పార్టీలు 3 పార్టీలు కూడా అన్ని నోటానే. భాజపాకి వేస్తేనే అది అభివృద్ధికి ఓటేసినట్టు, భాజపాకి వేస్తేనే స్థిరమైన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచినట్టు. ఉక్రెయిన్ అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, అన్ని దేశాల అధ్యక్షులు నరేంద్ర మోడీ గారి యొక్క అపాయింట్మెంట్ అడుగుతూ వస్తున్నాయి. మేము కూడా భాజపాకు ఓటేసి నరేంద్ర మోడీ గారిని గిఫ్ట్గా ఇచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి సీట్లు మా ప్రాంతానికి తీసుకురావాలి. మార్కాపురానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మా ప్రాంత సమస్యలను అవన్నీ తీసుకుపోయేదానికి కృషి చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.